మనిషి మాటలు ఒక సరిహద్దుతో ఆగిపోతాయి. ఆ సరిహద్దు గాని దాటితే పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడటం ప్రారంభిస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడే మాటల్ని మనము భాషలు అంటారు, అంటే టంగ్స్. భాషలు మనిషి మాట్లాడలేని చోట, భాషలు అనేది మనిషి మాటల ముగింపు, ఆత్మ మాటలు ప్రారంభం. నువ్వు మాటలతో చెప్పలేనిది నీ ఆత్మ దేవునితో మాట్లాడే చోటే భాషలు ప్రారంభమవుతాయి. ఇది ఒక రెల్మ్, ఇది భూమి పరిమితులు ముగిసే చోటు, పరలోక సంబంధమైన విషయాలు ప్రారంభమయ్యే స్థలం. అక్కడ నీ మనస్సుకి అర్థం కానివి నీ ఆత్మ స్పష్టంగా కమ్యూనికేట్ చేస్తుంది. అక్కడ రీజన్ తగ్గుతుంది, రెవల్యూషన్ పెరుగుతుంది. వాట్ హ్యాపెన్స్ ఇన్ ద రెల్మ్ అని మనం గాని చూసుకుంటే ఇది అర్థం తగ్గే స్థలము కాదు, అర్థానికి మించిన స్థలం. ఇక్కడ మిస్టీరియస్ ఆర్ స్పోకెన్. ఇక్కడ నీకు తెలియని సంగతులను పరిశుద్ధాత్మ దేవుడు నీలో నుంచి పలుకుతాడు. నీ కన్నీళ్లు మాటలుగా రాని చోట వాటిని పరిశుద్ధాత్మ దేవుడు భాషలుగా మారుస్తాడు. టంగ్స్ అనేది శబ్దం కాదు, దేవుని హృదయంతో నేరుగా కనెక్ట్ అయ్యే ప్రవాహం. ఇది నేర్చుకునేది కాదు, ప్రయత్నం చేస్తే వచ్చేది కూడా కాదు. ఇది కేవలం సమర్పణ వల్ల కలిగేది. ఇది పరిశుద్ధాత్మని వరము. మనం యాక్ట్స్ చాప్టర్ 2:4 మనం చూడొచ్చు. ఈ రోజు పరిశుద్ధాత్మ దేవుడు నీ పరిమిత భాషను దాటి ఆయన రహస్యాలను మోసే పాత్రగా నిన్ను చెయ్యాలి అనుకుంటున్నారు. ఆయన స్వరము నీలో ప్రవహించేలా ఆయన చెయ్యాలి అనుకుంటున్నారు. అయితే నీ సమర్పణ ఎంతో ముఖ్యము అని పరిశుద్ధాత్మ దేవునితో మాట్లాడుతున్నాడు. దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని దీవించునుగాక.